నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. వీళ్ళని ఏం చేద్దాం ప్రేక్షకులారా? ముస్లిం మతానికి సంబంధించినటువంటి కొంతమంది మత మార్పిడిలకు ప్రయత్నం చేస్తున్నారు. అమ్మాయిలను బలవంతంగా దాడులు చేస్తూ, కొడుతూ, ఉద్యోగాలు తీసేయిస్తూ, మతం మారు, మతం మారు, మతం మారు. లవ్ జిహాదీ ఇది. కృత్రిమంగా కావాలని ముస్లిం మతస్థులు చేస్తున్న పెద్ద కుట్ర. సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఆర్మీ వాళ్ళకి ఎదురుగా నిలబడి పోరాటం చేసి చచ్చిపోతారు. కానీ ఇంట్లో ఉన్నటువంటి, మన దేశంలో ఉన్నటువంటి ఈ ఉగ్రమూకలు లవ్ జిహాదీ పేరిట అమ్మాయిలను వశపరుచుకుంటున్నారు. ఆ జిహాదీ యేసు క్రీస్తు సంబంధించిన మతస్థులు కాదు, హిందూ అమ్మాయిలను, మంచి ఉద్యోగం చేస్తున్న హిందూ అమ్మాయిలను, వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళ హిందూ అమ్మాయిలను, ఆర్థికంగా లేనటువంటి హిందూ అమ్మాయిలను, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఆర్థిక సంక్షోభంలో బిడ్డ లగ్గం చేయనటువంటి ఆడపిల్లలను గుర్తించి లవ్ జిహాదీ పేరిట లవ్ చేసి, ప్రేమ చేసి వశపరుచుకొని మతం మార్పిడి చేయమంటున్నారు. చేయకుంటే హింసిస్తున్నారు. వాడి పెళ్ళే చేసుకోడు, ఎందరి ముందు వాడు కొడతాడు. పోయి వానికి ఏం హక్కున్నది? తండ్రి కూడా కొట్టాడు ఆడపిల్లలు. వాడెవ్వడు కొట్టడానికి? వాడెవ్వడు? లవ్ జిహాదీ పేరిట ముస్లింలు చేస్తున్న పెద్ద కుట్ర ఇది. భయంకరమైన కుట్ర, ఉగ్రవాదుల కంటే అతి పెద్దదైన కుట్ర ఇది. దయచేసి ఆడపిల్లలకు చేతులెత్తి మొక్కుతున్నా, నేను వేడుకుంటున్నా మా రిఫ్లెక్షన్ టీం తరఫున. దయచేసి ముస్లిం వాడు ఎవడు మిమ్మల్ని అడ్డగించిన పోలీసు వాళ్ళకి చెప్పండి, లేకుంటే తల్లిదండ్రులకు, మీ కుటుంబ సభ్యులకు చెప్పి వాడిని దేహశుద్ధి చేసి ఏ కీలు ఆ కీలు ఇడిచిన తర్వాత పోలీసులకు చెప్పండి. పోలీసు వాళ్ళు ఎట్లయినా వాళ్ళని ఏమీ అనరు. లెఫ్టిస్ట్ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళని ఏమనరు. ముస్లింలకు సంబంధించిన యువకులు ఏ పని చేసినా ఏమీ అనరు. ఇటువంటి పని చేస్తే మొదలు కుటుంబ సభ్యులు లేకుంటే గ్రామస్తులు కలిసి వానికి దేహశుద్ధి చేసినాక పోలీసు వాళ్ళకి అప్పచెప్పండి. లవ్ జిహాదీ పేరిట పిల్లలను, ఆడపిల్లలను వశపరుచుకుంటున్నారు, చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆ పిల్లల్ని సూసైడ్ చేసుకోవాలి, లేకుంటే చంపాలి, వేరే ఏమి లేదు. దయచేసి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ముస్లిం యువకుల తెరువు చూడకపోకండి, వాళ్ళ దిక్కుపోకండి, వాడు ఏది చెప్పినా వినకండి. వాడేమైనా పిచ్చి పిచ్చి లక్షణాలు చేస్తే మీ కుటుంబ సభ్యులకు చేయండి. ఇటువంటి సంఘటనలు రోజుకొకటి జరుగుతున్నాయి. నిన్న కూడా ఇది జరిగింది. టీసీఎస్ కార్యాలయంలో మత మార్పిడిలు, లైంగిక వేధింపుల ఘటన మరవక ముందే మన ప్రముఖ ఐటీ సంస్థలో ఇటువంటి పరిణామమే వెలుగులోకి వచ్చింది. ఎక్కడ ఇది సీనియర్ మేనేజర్లు, టీం లీడర్లు తనను లక్ష్యంగా చేసుకొని మతం మారాలంటూ బలవంతం చేశారని పూణేలోని విప్రో కార్యాలయంలో పనిచేసిన ఒక మాజీ మహిళా ఉద్యోగిని ఆరోపించారు. ఇస్లాంలోకి మారుతావా లేక రాజీనామా చేస్తావంటూ ఆమెను భయపెట్టిండ్రు. ఆమె ఉద్యోగం మారనంటే ఉద్యోగం తీసేసిర్రు. బెంగళూరులో నివసిస్తున్న మాజీ మహిళా సహోద్యోగినిపై ఆమె రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించిండ్రు. పోలీసులకు కావలసిన సమాచారాన్ని అందిస్తున్నామని విప్రో ప్రతినిధి ప్రకటించిండు. మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఈపులు అలుగుతాయి. బుల్డోజర్ వాడెవ్వడో మన కొంప కూడా కూలగొడతారు బీజేపీ కాబట్టి. అక్కడ ఏమి ఇబ్బంది లేదు. కానీ లెఫ్టిస్టులు, లౌకికవాదులు గల్ల ప్రభుత్వాలు ఉంటే, ఇటువంటి జరిగితే, తల్లిదండ్రుల దృష్టికి వస్తే, కుటుంబ సభ్యుల దృష్టికి వస్తే ఈపు వలగొట్టడం మొదలు. వాడిని ఈపు వలగొట్టిన తర్వాతనే పోలీసు వాళ్ళకి అప్పచెప్పండి. కావాలని కుట్రపూరితంగా లవ్ జిహాదీ పేరిట యువకులను, ముస్లిం యువకులను తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు పంపించి ఆడుతున్నటువంటి డ్రామా ఏమంటారు? ఈ దుస్సంఘటన గురించి దయచేసి ప్రేక్షకులారా గట్టిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.